అప్కమింగ్ ఎపిసోడ్లో శౌర్య అనుకోకుండా రామలక్ష్మి మొహానికి కలర్స్ రాస్తాడు. దాంతో రామలక్ష్మి ఇక శౌర్యకి రాద్దామని చెప్పి వెనకతలో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే సమయానికి అటువైపుగా రఘురామ్ వస్తూ ఉంటాడు. అది చూసుకోకుండా రామలక్ష్మి శౌర్య వెనకతలో పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. ఒక కార్నర్కి వచ్చేసరికి రామలక్ష్మి రఘురామ్ని చూసి షాక్ అవుతుంది. రఘురామ్ కూడా రామలక్ష్మిని అలానే చూస్తూ ఉంటే రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు అటుగా ప్రశాంత్ వచ్చేసరికి రామలక్ష్మి వెంటనే తన చేతిలో ఉన్న కలర్స్ని ప్రశాంత్ పైన వేసేస్తుంది. దాంతో రామలక్ష్మిని చూసి రఘురామ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రామలక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడు. దాంతో ప్రశాంత్ ఏమో అసలు వాడు తినికి రంగులు కొడితే తినేమో వాడికి కొట్టబోయి నా మీద కొట్టింది, ఆ రంగులు వచ్చి నా మీద పడ్డాయి, ఆయనేమో అల్లుడి మీద కూతురు కాస్ట్ చేసిందని చెప్పి సంతోషంగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు వెరదీసేస్తున్నారని చెప్పి ప్రశాంత్ ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో చారు ఏమో శ్రీను దగ్గరికి బాబా అని అంటూ వస్తుంది. ఏంటి అని చెప్పి అడిగేసరికి కలర్స్ బాబా అని చెప్పి చారు అంటూ ఉంటే మీ అత్త మీద పోసుకో అని చెప్పి అంటాడు. ఏంటి బావా మా ఆయనకి వేస్తాను కానీ మా అత్తకి ఎందుకు వేస్తానని చెప్పి చారు అనేసరికి నీ చేతితో ఒక్క చుక్క కలర్ కూడా నా మీద పడకుండా చేస్తా అని చెప్పి శ్రీను అనేసరికి అవునా అయితే చూద్దాం బావా అని చెప్పి చారు శ్రీను మీద కలర్ వేయడానికి తన వెనక కథలో పరిగెడుతూ ఉంటే శ్రీను తప్పించుకొని వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి ఆద్యకి ఒక ఆవిడ కలర్స్ ఇస్తుంది. ఆ కలర్ తీసుకొని ఆద్య అలా నడిచి వెళ్తూ ఉంటే శ్రీను అటుగా వచ్చి ఆద్య పెట్టుకుంటాడు. దాంట్లో చారు వేసిన కలర్ ఆద్య మీద పడుతుంది. అది చూసిన చారు షాక్ అవుతుంది. సారీ ఆద్య, నా వల్ల నీ ఒంటి మీద కలర్ పడ్డది కాబట్టి నీకు అభ్యంతరం లేకపోతే ఆ కలర్ నాకు పోయి అని చెప్పి శ్రీను అంటూ ఉంటే ఇక తనలా పూస్తుంది, భారీగా నేను పుయ్యాలి అని చెప్పి చారు అంటుంది. ఇక ఆయన మా ఇద్దరి మధ్యకి నువ్వెందుకు వచ్చావని చెప్పి ఆద్యని చారు అడుగుతూ ఉంటే మన ఇద్దరి మధ్యకి తను రాలేదు, తన మధ్యకే మనం వచ్చామని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు. ఆయన భారీగా పూస్తే గేస్తే నేను కలర్ పూయాలి అది అలా పూస్తుందని చెప్పి అడిగేసరికి అవును శ్రీను నేను అలా పూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆద్య. దాంతో ఇక చారు దగ్గర ఉన్న కలర్స్ తీసుకొని ఆద్యకి పూస్తాడు శ్రీను. దాంతో ఏంటి శ్రీను నాకు పూసే కలర్ అని ఆద్య అడుగుతూ ఉంటుంది. ఇంకా శ్రీను తన మనసులో నా భార్య అంటూ నువ్వే ఆద్య అని చెప్పి అనుకుంటాడు. ఆద్య నీ కళ ముందే నాకు కలర్స్ పూస్తుంది చూద్దుగానని చెప్పి అంటూ ఉంటే ఇక నువ్వెందుకు వచ్చేక్కడికి అని చెప్పి ఆద్యని చారు తిడుతూ ఉంటే నేను కావాలని రాలేచారు అని చెప్పి ఆద్య చెప్తూ ఉంటే ఈలోపు శ్రీను కంట్లో ఏదో పన్నట్టుగా యాక్ట్ చేయగానే వెంటనే శ్రీను ఏమైందంటూ ఆద్య చేతులకున్న కలర్స్ని శ్రీను బుక్కులకు రాస్తుంది. దాంతో శ్రీను నవ్వుతూ ఆద్య నాకు కలర్స్ ఎలా రాస్తుందని అడిగారు కదా, చూసారు కదా ఇలానే రాస్తుంది అని శ్రీను అంటాడు. దాంతో చారు కోపంగా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఏంటి శ్రీను ఇదంతా ఎందుకు తను బాధ పెడుతున్నాను చెప్పి అడిగేసరికి తను నన్ను బాధ పెట్టిన దాంతో పోలిస్తే ఇదంతా అయినా సరే నన్ను తాకే హక్కు ఇప్పుడు ఎప్పుడు కూడా నీకు మాత్రం ఉంటుంది ఆద్య అని చెప్పి శ్రీను అంటాడు. దాంతో ఇక ఆద్య ఆలోచనలో పడుతుంది. నెక్స్ట్ సీన్లో వెంకట్రామేమో వాళ్ళ ఆవిడ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పద్దు వచ్చి సిగ్గుపడుతూ ఏమని అందరూ కూడా వసంతోత్సవాలు రాసుకున్నారు కాబట్టి నేను కూడా మీకు కలర్స్ పూస్తా అని చెప్పి అడిగేసరికి వాళ్ళతో పాటు మనం పూస్తూ తిరగడానికి పెద్దవాళ్ళం కాదు కదా, నువ్వు వెళ్ళి పద్మ అని చెప్పి అంటూ ఉంటే లేదండి మీకు కలర్స్ పూసుకుని నేను అలా వెళ్తా అని చెప్పి పద్దు అనేసరికి రింగ్ అని వెంకట్రావు పద్దుని డైవర్ట్ చేసి అక్కడ ఉన్న కలర్స్ని పద్దుకి పూస్తాడు. దాంతో పద్దు షాకే చూస్తూ ఉంటే చూడు పద్దు నువ్వు ఇలా కలర్స్ మధ్యలో నీ కళ్ళు వీధిలో ఇట్లా భలే వెలిగిపోతున్నాయి అని చెప్పి వెంకట్రావు అనేసరికి వెంటనే పద్దుకి కూడా వెంకట్రావు కలర్ పూస్తుంది. దాంతో వాళ్ళిద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు. నెక్స్ట్ పార్వతి వచ్చి శివరాకి కలర్ పూద్దామని అనుకొని అందరూ వసంతోత్సవాలు జరుపుకుంటున్నారని మనం కూడా చేసుకుందాం అని చెప్పి అడిగేసరికి నువ్వు నాకు కలర్ కానీ పూసావంటే బాగోదని చెప్పి శివరాం వార్నింగ్ ఇస్తాడు. సరిగ్గా అదే సమయానికి కొంతమంది కలర్స్ పూసుకుంటూ వాళ్ళిద్దరికి డాన్స్ ఇవ్వడంతో పార్వతి అనుకోకుండా శివరాంకి కలర్స్ పూస్తుంది. వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. ఇక నెక్స్ట్ గుడి పనులు అన్నీ కూడా స్వామివారి పూజకు సంబంధించిన అన్ని పనులు కూడా మొదలు పెడుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన రఘురామ్ చూసిన ఊరి పెద్దలేమో ప్రతి సంవత్సరం ఈ రాముల వారి పెళ్ళిని ఈ రాముల వారు చేయడం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి ఊరి పెద్దలు పొగిడేసరికి అంతా మీ అభిమానం చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇక అలా కాదమ్మా, ఊర్లో ఎవరికి ఎటువంటి లోటు రాకుండా రఘురామ్ గారు చూసుకుంటున్నారు కాబట్టి
గుళ్ళో ఈ దేవుడైతే బయట నడిచే దేవుడు రఘురాం గారు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు అని ఊరు పెద్దలు అనేసరికి, మనసులో దేవుని చూడండి కానీ మనసునే మాత్రం దేవుడు చేయకండి, దేవుడు చూపించే దారిలో మనం నడవాలనుకోవాలి కానీ ఆ దేవుడే అయిపోవాలని చెప్పి అనుకోకూడదు అని రఘురాం అంటూ ఉంటే, అన్నం పెట్టిన వాడికి అన్నం విలువ తెలియకపోవచ్చు కానీ ఆకలితో అన్నం తిన్నవాడికి మాత్రం ఆ విలువ ఖచ్చితంగా తెలుస్తుందని, అలాగే మీరు ఈ జనాలకు చేస్తున్న మేలు గురించి మీరు పెద్దగా గర్వంగా ఫీల్ అవ్వకపోవచ్చు కానీ మీ వాల్యూ తెలిసిన వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మిమ్మల్ని దేవుళ్ళ చూస్తారండి అని ఊరు పెద్దలు అనేసరికి, ఇక ఆ దేవుడు మనసు ఎలా బ్రతకాలో అర్థం కాని సిచ్యువేషన్లో తనే రాముడిగా జన్మించి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలని చెప్పి మనకు నేర్పించాడు. ఒక కొడుకుగా, అల్లుడిగా, అలాగే ఒక శిష్యుడికి ఎలా మెలగాలనేది కూడా రాముడే నేర్పించాడు. కాబట్టి ఆ రాముడు నడిచిన దారిలో మనం కూడా నడవడం మంచిదని చెప్పి రఘురాం అందరికీ కూడా రాముడి గురించి చెప్తారు. అలాగే మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం నా అల్లుడు శ్రీను చారుల చేత ఈ పెళ్ళికంతా జరిపించాలనుకుంటున్నాను చెప్పి అనేసరికి, ఇప్పుడు ఎందుకు వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే వాళ్ళకి కొత్తగా పెళ్ళైంది కదమ్మా, వాళ్ళు ఎలా కలిసి ఉంటున్నారో మనకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా అరమరకలు ఉంటే ఈ పెళ్ళి జరిపించడం వల్ల వాళ్ళ మధ్య సఖ్యత కుదురుతుందని చెప్పి రఘురామ అంటాడు. దాంతో పద్దు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతాయి. శ్రీను ఏమో ఇప్పుడు ఎందుకు మామయ్య మీరే చేయండి ఎప్పట్లాగా అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు. అది గ్రామ పెద్దలకు మీ అందరికీ అంగీకారం అయితేనే వాళ్ళిద్దరి చేత జరిపిస్తామని చెప్పి రఘురామ అనడంతో, మీ ఇంట్లోంచి ఎవరి కళ్యాణం జరిపించినా మాకు సంతోషం అని చెప్పి ఊరు పెద్దలు అనడంతో రఘురామ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక శివరాం దగ్గరికి వెళ్ళి నేను అడుక్కుని డెసిజన్ తీసుకుని నీకేం పర్లేదు కదా అని చెప్పి శివరాన్ని అడిగేసరికి, అన్నయ్య నువ్వు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుని ఊరు మంచి కోసమే తీసుకుంటానే, నాకు సంతోషమే అని చెప్పి శివరాం అన్నంతో రఘురాం కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత పద్మ, అన్నయ్య నువ్వు కన్నా నేనైనా సరే శ్రీనుని మీ సొంత కొడుకులా చూసుకునేవారు, అలాంటిది చారు శ్రీనుల కోసం మీరు ఇంతలా ఆలోచించడం, వాళ్ళిద్దరి చేత ఈ సంవత్సరం కళ్యాణం జరిపించి ఊరు పెద్దగా గౌరవం దక్కేలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని అని చెప్పి పద్దు అనేసరికి, శ్రీనుని ఒక అల్లులా కాకుండా ఒక కొడుకులా పెంచాను కాబట్టి వాడి విషయం వచ్చేసరికి నేను ఒక అల్లులా కాకుండా తండ్రిలా ఆలోచించి డెసిజన్ తీసుకుంటానని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ పార్వతి ఏమో చారు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఎలా అయినా సరే మీ అన్నయ్యని ఊర్లో అందరి ముందు పరుగు పోగొట్టి ఈరోజు ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణం రఘురామ్ చేత జరగకుండా చేస్తా అని చెప్పి చారు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని పార్వతి టెన్షన్ పడుతూ ఉంటే, పద్దు మాత్రం అన్నయ్య ఈ సంవత్సరం చారు శ్రీనుల చేత కళ్యాణం జరిపిస్తానంటే నాకు చాలా సంతోషంగా ఉంది పార్వతి అని చెప్పి అంటూ ఉంటే, అది బావగారు చెప్పింది బాగానే ఉంది కానీ చారు సంగతి ఆలోచిస్తే నాకు భయంగా ఉందని చెప్పి చారు చేసిన ఛాలెంజ్ గురించి పద్ధతి చెప్తూ ఉంటుంది. ఎలానైనా సరే ఏదో ఒకటి చేసి బావగారు పరువు తీస్తానని, ఈ సంవత్సరం వాళ్ళతో కళ్యాణం జరిపించుకుని చేస్తానని చెప్పి అన్నం గుర్తొస్తుంది. నాకు భయం వేస్తుంది, అసలు అన్నయ్య ఈ మాట అన్నాడనే విషయం చారుకు తెలియక ఏ తింగర పని చేస్తుంది ఏంటో అని చెప్పి పద్దు భయపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డేలో ప్రశాంత్ ఏమో వాళ్ళిద్దరు అసలు వాడేమో రామలక్ష్మి కలర్ అయ్యాడు, రామలక్ష్మి ఏమో వాడికి కలర్ అయిపోయి తన మీద కలర్ పోయి ఇదంతా కూడా గుర్తెచ్చుకొని బాధపడుతూ ఫీల్ అయిపోతూ ఉంటే అక్కడికి ప్రభాస్ వాళ్ళు వస్తూ, ఏంటి ఒంటి మీద కలర్స్ ఉన్నాయి, రామలక్ష్మి అసలు నీ మాటే వినలేదన్నావు అంటే ఈ లోపల లైన్లో పెట్టేసావు ఏంటి అని చెప్పి ప్రభాస్ అంటూ ఉంటే, నేను ఎక్కడ లైన్లో పెట్టాను, వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటే ఆ కలర్స్ వచ్చి నా మీద పడ్డాయి అని ప్రశాంత్ అనేసరికి, అయితే వాడు కూడా ఇక్కడికి వచ్చాడని చెప్పి అడిగేసరికి, అవును వీడు వెళ్ళి తనకి కలర్స్ రాస్తే తనేమో నాకు తనకి కలర్ పోయిపోయి నా మీద కలర్ వేసింది, అది చూసిన మా మామేమో అల్లుడికి కలర్ రాసింది కూతురు అని పొంగిపోయి వెళ్ళిపోయాడు అని ప్రశాంత్ అనేసరికి, నువ్వేం బాధపడక ఇలాంటిది ఏదో జరుగుతుందని చెప్పి నేను ఇది తీసుకొచ్చాను, ఇది మొత్తం ముందు దేవుడి కళ్యాణం జరిగిపోయిన తర్వాత అందరికి కూడా పానకం ఇస్తారు, ఆ టైంలో రామలక్ష్మి తెలియకుండా ఈ పానకం కలిపిచ్చామంటే రామలక్ష్మి స్ట్రోక్ అయిపోతుంది, ఎవరికి తెలియకుండా రామలక్ష్మి తీసుకెళ్ళిపోతే పని పూర్తయిపోతుంది, ఆ తర్వాత ఎవరేం చేసినా ఉపయోగం లేదని చెప్పి ప్రశాంత్ అనడంతో, ఫ్రెండ్ అంటే నువ్వురా రామలక్ష్మి నన్ను కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు, నీ రుణం ఎలా తీర్చుకోలేంటని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే, నీకు రామలక్ష్మి సొంతమైన తర్వాత నా రుణం తీర్చుకున్నానులే అని చెప్పి ప్రభాస్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా శౌర్య చూస్తాడు. ఇక శౌర్యకి ఏం గుర్తొస్తుందంటే వాళ్ళ అమ్మ నాన్న పండగ అని చెప్పి తనకు బట్టలు తీసుకురావడం, ఏంటో అలా అయిపోయి రాత్రంతా నిద్రపోలేనట్టున్నావు, ఇక్కడ చూస్తే నువ్వు విలువనా, అక్కడ చూస్తే ప్రశాంత్ ఏమో రామలక్ష్మి కోసమో ఆలోచిస్తున్నాడు అని వాళ్ళు బాధపడుతూ ఉంటే, అయినా రామలక్ష్మి
తన కాబోయే భార్య అనే విషయం తెలియకేంత వరకు రామలక్ష్మి ప్రేమించాను. ఇప్పుడు తన జ్ఞాపకాలను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకేం చేయమంటారు? ఎన్ని రోజులు తన మోసం గురిని కూడా కోసేసుకోమంటారు అని చెప్పి శౌర్య ఫీల్ అవుతూ ఉంటే, ఇందులో నీ తప్పు ఏముందిరా? అమ్మాయి మనసులో కూడా నువ్వు అన్న అమ్మాయి కూడా నీ గురించి ఆలోచిస్తుంది. ఇటు చూస్తే ప్రశాంత్ ఏమో అమ్మాయి లేకపోతే బ్రతకలేను అంటున్నాడు. అమ్మాయి చూస్తే నేను ప్రేమిస్తుంది. రఘురామ్ గారు మాట ఇచ్చారు కాబట్టి పెళ్ళి అయితే జరుగుతుంది, కానీ ఇష్టం లేని పెళ్లి జరగడం వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు లేదని చెప్పి భయంగా ఉంది. అలా అని అసలు వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం మంచి చెడు ఏం అర్థం కావట్లేదు. ప్రశాంత్ని ఎలా కన్విన్స్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అన్న మాటలు గుర్తు తెచ్చుకున్న శౌర్య వెంటనే ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరురా అని చెప్పి ప్రభాస్ వాళ్ళని అడుగుతుంటే, వాళ్ళు నా ఫ్రెండ్స్, అది కూడా నీకు చెప్పాలి ఏంటి అని చెప్పి ప్రశాంత్ అంటాడు. దాంతో ఇక అది కాదు, ఇలా ఉంటే అమ్మాయిలు నిన్ను ఎవరు కూడా చూడరు, కాబట్టి నేను చెప్పినట్టు ఉందని చెప్పనేసరికి నీ సలహాలు అవి నాకు ఏం అవసరం లేదు, నీ పన్ను చూసుకో, రామలక్ష్మి ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి ప్రశాంత్ అంటాడు. మరి ప్రశాంత్ చేయబోయే పని గురించి శౌర్యకి తెలుస్తుందా? రామలక్ష్మిని కాపాడుకుంటాడా అనేది అప్కమింగ్ ఎపిసోడ్ చూద్దాం.